హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రవంతి. ఈరోజు స్పెషల్ ముల్లంగి పచ్చడి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా ముల్లంగిని బాగా వాష్ చేసి పీల్ తీసేసి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్, టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చి తీసుకొని వేయించుకోవాలి. అందులోనే లాస్ట్లో కొంచెం నువ్వులు యాడ్ చేసి వేయించి తీసి పక్కన పెట్టేద్దాం. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒక మీడియం సైజు ఆనియన్, మనం కట్ చేసుకున్న ముల్లంగి వేసి పచ్చడికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఇవి 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి మూత పెట్టి. ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిలో కొంచెం చింతపండు, ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేద్దాం. ముల్లంగి ఉడికిన తర్వాత, ఉడికి చల్లారిన తర్వాత ఇందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి వాటర్ వేయకుండా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం. గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు, కొత్తిమీర, కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకొని మనం మిక్సీ పట్టిన పచ్చడిని యాడ్ చేస్తే సరిపోతుంది.